ఆర్ యు రెడీ? 2, నీకొక టర్నింగ్ పాయింట్ ఉంది. 2, నీకొక టర్నింగ్ పాయింట్ ఉంది. నాతో పాటు చెప్పండి, నాకొక టర్నింగ్ పాయింట్ ఉంది. మనందరి జీవితంలో ఒక మలుపు ఉంది. అది సూపర్గా ఉంటుంది అన్నమాట. మామూలు మలుపు కాదే. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు BA చదివి, BCom చదివి, బీటెక్ చదివి, ఎంటెక్ చదివి, BSc చేసి, MSc చేసి, MPhil చేసి, PhD చేసి, MA చేసి, MCom చేసి, రకరకాల విద్యలను నేర్చుకొని ఈ రోజున ఏం చేయాలో అర్థం కాక ఈ సర్టిఫికెట్లుకి ఎంతో పెట్టుబడి పెట్టి చదువు చదివావు. 5 పైసలకు కూడా విలువ లేకుండా నువ్వు చనిపోవద్దు. నీకు ఒక టర్నింగ్ పాయింట్ ఉంది. దేవుడు యెహోషువతో ఒక మాట అన్నాడు. ఏమని అన్నాడంటే, యెహోషువ భయపడకు, జడియకు, మోషేకు తోడై ఉన్నట్టు నేను నీకు తోడై ఉంటా. అదే దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు ఉద్యోగం లేని వాళ్ళకి. అదే దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు రాబడి మార్గం సరిగా లేని వాళ్ళకి. ఈ రోజున దేవాది దేవుడు నీతో అనే మాట, భయపడకు, జడియకు, మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉన్నా. మళ్ళా దేవుడు ఈ మాట చెప్పమంటున్నాడు. రాబడి మార్గం లేక మొత్తం స్తంభించి, మొత్తం స్టక్ అయిపోయి ఇక ఎట్టలాలో నీకు అర్థం కాని నీతో నాతో మనందరితో దేవుడు చెప్పేది, ఎవరైతే వేదన పడుతున్నారో ఆర్థికంగా, ఉద్యోగాలు లేక, వ్యాపారాలు లేక, ఏ ఫీల్డ్లోనూ ఉన్నా లేదో వాళ్ళతో దేవుని ఆత్మ చెప్పేది, భయపడకు, జడియకు, మోషేకు తోడైనట్లు, యెహోషువకు తోడైనట్లు నేను నీకు తోడై ఉంటా. అంటే అర్థం ఏంటి? యెహోషువ వీళ్ళని ఎలా పోషిస్తానో నువ్వు భయపడకు, ఎలా నడిపిస్తానో భయపడకు, ఎర్ర సముద్రం ఉంది భయపడకు, ఎరికో పట్టణం ఉంది భయపడకు, ఆయి పట్టణం ఉంది భయపడకు, కనాన్ దేశం ఉంది భయపడకు. ఎందుకంటే నీ పితరుడైన మోషేకి ఏం చేశాను తెలుసా? ఆహారం లేని టైంలో ఆహారం ఇచ్చి పోషించా, నీళ్లు లేని టైంలో నీళ్ళు ఇచ్చి నడిపించా, యుద్ధం వచ్చినప్పుడు విజయం అనుగ్రహించా, చేదు నీళ్లు మధురంగా మార్చా, శాకాహారం ఇచ్చా, మాంసాహారం ఇచ్చా, పాయసం ఇచ్చాడో లేదో నాకు తెలియదు, అన్నీ నేను ఇచ్చా, వస్త్రాలు ఇచ్చా, నడిపించా. అదే నిన్ను నడిపిస్తా. అదే దేవుడు ఇక్కడ ఉన్న మీతో దేవుడు చెప్పేది. ఈ 2 బిడ్డల్ని నేను ఎలా పోషించగలను, 2 బిడ్డలు ఎలా చదువు చెప్పించగలను? దేవుడు అనేది నేను చదువు చెప్పిస్తా, నేను నిన్ను పోషిస్తా, నీ బిడ్డల్ని నడిపిస్తా. నీ కళ్ళ ఎదుటే నీ బిడ్డలు నీకన్నా గొప్పలు అవ్వడం నేను నీకు చూపెడతా. ఇప్పుడు ఆమేననాలి. కీర్తనలో 75:6, కీర్తనలో 75:6, హెచ్చింపు తూర్పు నుండైనా, దక్షిణ నుండైనా, ఉత్తరం నుండైనా, పడమటి నుండైనా, అటవీ నుండైనా కలగదు. మరి ఎక్కడి నుండి కలుగుతుంది? దేవుని దగ్గర నుండి. భయపడకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యెహోవా చెప్పండి, యెహోవా డాష్ డాషా, యెహోవా. దీనికి సందర్భంగా చెప్పేస్తారనుకున్నా, చెప్పలా. ఆయన నేను చెప్తున్నాను. ఆ దీవెనలన్నీ నాకు వచ్చును గాక, తర్వాత మీకు వచ్చును గాక. యెహోవా నా కాపరి. కాపరి పోషిస్తాడు, కాపరి నడిపిస్తాడు, కాపరి గొర్రెల అవసరాలను తీరుస్తాడు. ఉన్నానండి. ఈ లోకంలో ఈ 3కి మించి ఏం కావాలి? ఏం వద్దా? కాపరి పోషిస్తాడు. ఎన్నాళ్ళకి ఆమెనన్నారండి ఈరోజు. కాపరి పోషిస్తాడు, కాపరి నడిపిస్తాడు, కాపరి గొర్రెల అవసరాలు తీరుస్తాడు. ఆర్ యు రెడీ? యేసయ్యా నా కాపరి. యేసయ్యా అందరు నా కాపరేనండి. మనకదే నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా సంఘం. నాతో పాటు చెప్పండి, హల్లెలూయా. యేసయ్యా నాన్న పిల్లగానమ్మా ఉన్నాడు. బా అబ్బా ఎంత క్లాస్గా అంటున్నారండి. ఆమె ఇలాగంటాను. 1 2 3 యేసయ్యా. అలాగే అందరు ఇలా ఊరికే అలా వినపడాలి. 1 2 3 యేసయ్యా నా కాపరి. ఆయన నిన్ను పోషిస్తాడు, నడిపిస్తాడు,
నీ అవసరాలు తీరుస్తాడు. ఆయన ప్రొవైడర్. కాపరి ఏం చేస్తాడు? ప్రొవైడ్ చేస్తాడు. ప్రొవైడ్ అన్న మాట దేంట్లో నుండి వస్తుందంటే ప్రొవిజన్ నుండి వస్తుంది. ఏంటిది? PROVISION, ప్రొవిజన్. విజన్ చూస్తాడు. ఏం చేస్తాడు? చూస్తాడు. ప్రో ముందు, విజన్ చూస్తాడు. ప్రో ముందు, ముందు చూస్తాడు. హల్లెలూయా. నువ్వు సోమవారానికి అడుగు పెట్టక ముందే ఆదివారం ఆయన చూస్తాడు. మంగళవారం అడుగు పెట్టక ముందే ప్రో అది అమ్మా ప్రో విజన్. ఇలాగన ప్రో అనండి అమ్మా, ఇలాగనండి. ప్రో విజన్. ప్రో ముందుగా, విజన్ చూస్తాడు. నువ్వు సోమవారం అడుగు పెట్టగానే మంగళవారం ఏం కావాలో చూస్తాడు. నువ్వు బుధవారం అడుగు పెట్టగానే గురువారం ఏం కావాలో చూస్తాడు. శుక్రవారం అడుగు పెట్టగానే శనివారం ఏం కావాలో చూస్తాడు. నిజంగా శుక్రవారం ఉపవాస ప్రార్థనలు ప్రసంగం చేయాలా? అల్లాడిపోతా. దేవుడు అంటాడు భయపడకు, ఏం కావాలో నేను ఆల్రెడీ చూసా. ప్రతి ఆదివారం యేసయ్య కృపలను వర్తమానం ఇవ్వాలి. దేవా ఏమివ్వాలి ప్రభా, ఏమివ్వాలి ప్రభా, చెప్పింది చెప్పామనుకో, మనం చెప్పావుగా, మా బాధ మీకేం తెలిసి. ఆర్ యు రెడీ? అందువలన కొత్త కొత్త ఇవ్వాలంటే దేవుడు భయపడకో, రేపేమి ఇవ్వాలో నేను చూసి. హల్లెలూయా. ఈరోజు ఆదివారం ఉన్నాం. ఏ రోజు ఇది? రేపటి రోజు చెప్పండి అమ్మా. రేపటి రోజు ఏంటిది? గట్టిగా, రేపటి రోజు ఏంటిది? సరిపల. రేపటి రోజు ఏంటిది? అద్దె కట్టాలి, ఫీజు, పాలు కట్టాలి. దేవుడు అనేది భయపడకు, నేను ఈ కాపరిని. రేపు సోమవారం రాలేదుగా, మరి ఆదివారం ఓ బుర్ర పగల కొట్టేటట్టు ఎందుకు ఎడుతావు? సోమవారం రాని ఉండండి. ఎప్పుడు ఇవ్వని పెనాసి మామయ్య కూడా వచ్చి కూతురికి 10,000 ఇచ్చి వెళ్ళిపోతాడు. ఎప్పుడు ఇవ్వలేని ఈ ఫాస్టర్ గారు నీ కొరకు 10,000 ఇచ్చేసి వెళ్ళిపోతాడు. మాట్లాడతాడు. నువ్వు ఎక్కడే ఉన్నావు? సోమవారం ఇంకా మరెందుకు టెన్షను? మీ అమ్మాయికి 15 సంవత్సరాలే, ఇంకా 25 రాలా, ఎందుకు టెన్షను? శుభ్రంగా పడుకో. హల్లెలూయా. అమ్మాయి ఫెలే. మన చర్చిలో ఒక తమ్ముడికి ఫస్ట్ పాప పుట్టింది, రెండోసారి కూడా పాప పుట్టింది. కంతే ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే వాళ్ళమ్మ, సజ్జిబాబు నువ్వు ఒకసారి ఓదార్చవా? నేనన్నా నాకు కూడా 2 అమ్మాయిలే అన్నా. నాకు కూడా 2 అమ్మాయిలే అంటే, అయినా పర్వాలా, నీ గుండె కొంచెం గట్టిదైపోయింది, నీ గుండె కొంచెం, యేసు ప్రభు బాగా ఉన్నాడు, మా కొడుకులో లేడు, నువ్వు ప్రార్థన చేయవా? నేను వాళ్ళ నంబర్ ఇవ్వండి మీ కొడుకుది అన్నాను. 10 నంబర్లు అయితే టప అని నా నంబర్ ఆల్రెడీ ఉంది. అన్నయ్య నేను తెలవని అమాయకుల్లాగా అంత గట్టిగా ఎడకున్నానా అన్న, నా బాధ నీకు తెలియదన్నా అంటాడు. ఏంటిదన్నా? నా బాధ కట్నం కాదన్నా. మరి ఏదన్నా? ఆయన చెప్తుంటే నాకు బాధ వేస్తుంది. మరి ఏంటిదన్నా? ఏం కాదన్నా, నేను బంగారం లాగా పెంచుతా నా బిడ్డల్ని, 70 కొండ పెంచుతా. ఎవడొస్తాడో మూర్ఖుడు, నాకు ఇప్పుడే బాధ వేస్తుంది. మా అక్క భర్త ఉన్నాడు, మా మూర్ఖుడు వచ్చాడు, అలా నా 2 బిడ్డలకి ఏమవుతుందో అంటే నాకు భయం వేస్తా. నువ్వు పెట్టేపోను అన్నా. ఆర్ యు రెడీ? నా దేవుడు అనేది భయపడకు. పుట్టింది ఒక రోజు కూడా అవల పుట్టి నేను చూసుకుంటా. ఐఎమ్ ద ప్రొవైడర్. నేను పోషిస్తా. ఆ 2 బిడ్డలు ఇచ్చింది నేను నడిపిస్తా. హల్లెలూయా. సోమవారం రాని, మంగళవారం రాని, బుధవారం రాని, శుక్రవారం రాని, శనివారం రాని, ఇప్పటిదాకా నేను నిన్ను నడిపించా, ఇంకా నేను నడిపిస్తా. నేను ఒక టర్నింగ్ పాయింట్ ఎక్కిస్తా. హల్లెలూయా.